థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య గారు 2 days బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ సరదాగా గెట్ టుగెదర్ అనుకున్నాము. ఇదే హోటల్లో చాలా సార్లు గెట్ టుగెదర్ కలిసాము. పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండేది తప్ప ఏదో స్టేజ్ పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏదైనా ఆయన ప్రేమకి మనం అడ్డు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తి అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆపద్బంధువులు, కళాకారులకు ఆత్మబంధువులు, మా అందరి కళాబంధువు సుబ్రహ్మణ్య గారు ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేసినా అవన్నీ నాకు వచ్చాయి, నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసాయి ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు. దానివల్ల నాకు వచ్చే లాభం ఏమి లేదు, ఒక ఆనందం తప్ప. మాకు ఇప్పటికే ఆనందం ఇచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఆయన ఆ సాక్షాత్తు ఆ మహాశివుడు నాకు క్వాలిటీ వచ్చారా, ఒక భోళాశంకరుడు. అలాంటి భోళాశంకరుడు క్యారెక్టర్ టి సుబ్బారెడ్డి గారు, ఆయన భక్తుడు గారు. అలాంటి సుబ్బారెడ్డి గారు ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇలా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు. చిరంజీవి చాలా యంగా కనపడుతున్నాడు, ఎక్కడో చూడాలి ఉంది టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు టి సుబ్బారెడ్డి గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను చెప్పడం అన్నది అత్యనిపించుకోవడం చాలా సభ. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా, కొంచెం డిప్రెషన్ లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టి సుబ్బారెడ్డి గారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూసుకుంటారు. ఆయన మొహంలో మడత ఉండదు, చొక్కా మడత నల్లగా, ముడత ఉండదు, మడత నల్లగా. అది ఏంటి అంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహారపు అలవాట్లని సరి చేసుకోవడం, లేకపోతే వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరులు మంచి కోరుకోవాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు ఇనిషియల్ గా ఇన్స్పిరేషన్ టి సుబ్బారెడ్డి గారు. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం నేను. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిగా నిలబడినటువంటి టి సుబ్బారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఉంది. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలాగా అభినందించే ఈ సభలో పాల్గొంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్, ఆయన సంస్కారానికి నాగార్జునకి మనస్ఫూర్తిగా నాగార్జున గారు ఆయన ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా తన ఆత్మీయంగా చూసారు. అంతే ప్రేమ కూడా నానించి కూడా నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్ ఎటికెట్. ఆ రకంగా ఇంత సంస్కారమైనటువంటి మిత్రులు నాకు దొరకడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా నిజమైన పోటీ కాదు. ఫిలిమ్స్ రిలీజ్ అవ్వడం పోటీ ఉండొచ్చావు, కానీ ఇక్కడ మా అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్షన్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపచ్చులు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటిది లేకుండా ఉండడం కోసంగా ఎప్పుడు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండాలి. అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివ్యూ కాకుండా, ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదపడుతున్నట్టు దానికి అండగాలుగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి ఆ ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తూ, ఆయన సినిమా ఉంది, అది ఆయన పుట్టిన పిండి ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేశ. ఇక మా రాఘవ గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురు కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, గతంలో అందమైన నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్.
సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు, అందరూ ఆహ్వానిస్తారు, దానికి నాగరాజు కాదనుకుంటే వస్తారని నేను అనుకున్నాను. అది వద్దనుకున్న మీరు మొహం పెట్టేస్తారు. ఈరోజు మీరు అదే ఆ మొహం సరే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగరాజు. ఇంకా ఇప్పుడు దాకా వినయ్ ఉండేవారు. సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్ గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏదో గతంలో చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా అనే దాని మీద డెఫినెట్ గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత క్రేజ్ అనేది ఉంటుంది, వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నట్టే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు, ప్రజలు, వాళ్ళకి నా మీద నా ప్రేమే నిదర్శనం. ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు, కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారికి అందరికీ నేను శిరస్సు నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెస్వాడ్ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ ఉద్రుతో ఆ కోలాహలం అయితే చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ కూడా 18-15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా స్వాగతం పలుకుతున్నారంటే కనుక ఎస్, ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం, రిజల్ట్ ఆ నమ్మకం ముందుగా కూడా చేసింది. నిజంగా చాలా సంతోషం. అక్కడ ప్రేక్షకులు అంత పెద్ద ఎత్తున ఉండి మాకు ఆహ్వానం పడటం, ఈ రోజున సుబ్రహ్మణ్య గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి 50 మందికి సోదరి మండలకు, అలాగే మా సోదరులకి, మా ఫ్రెండ్స్ కి, ఇంకా ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడుతూ పోతే ఇది పెద్ద సభ అయిపోతుంది అనుకుంటూ టేక్ ఎనీ ఛాన్స్ సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఏమన్నా ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడం అనేది చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రేమ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ప్రశాంత్. మా పంతులు సోదరుల గురించి, సత్యానంద గారి గురించి, ఇక్కడ వినాయకుడు వీళ్ళందరూ కూడా చేశారు. ఇది సినిమా గురించి వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాను. ఇది తిరిగి నేను చెప్పాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.